నమస్తే, మీరు చూస్తుంది అంకుశం న్యూస్. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎలిగేటి మల్లేశం అన్నారు. ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలోని పరివార సమేత శ్రీ దుర్గా భవానీ దేవస్థానాన్ని ఆయన సందర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలోని పరివార సమేత శ్రీ దుర్గా భవానీ దేవస్థానాన్ని ఎలిగేటి మల్లేశం కొంతమంది మిత్రులతో కలిసి సందర్శించారు. అనంతరం దుర్గాదేవికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. దసరా పండుగ పురస్కరించుకుని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్న సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మల్లేశం అందజేశారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఎంతో కష్టపడి ఆలయాన్ని నిర్మించిన శ్రీనివాసాచార్యులు తమ మధ్య లేకపోవడం బాధాకరమని, అయినప్పటికీ ఆలయ అభివృద్ధి కోసం తామెప్పుడు తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. మాతో పాటు మరికొంతమంది దాతలు ఆలయ అభివృద్ధి కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరివార సమేత దుర్గాదేవి ఆలయానికి ఈరోజు 10,000 రూపాయలు సాయం చేయడానికి మేము ముందుకు వచ్చాము. ఈ ఆలయాన్ని నిర్మించిన నూతి శ్రీనివాసాచార్యులు గారు ఎంతో కష్టపడి నిర్మించి ఈరోజు కీర్తిశేషులయ్యారు. కాబట్టి ఈ ఆలయం అభివృద్ధి కోసం ఇంకెంతో చేయాల్సి ఉంది. సో ఈరోజు మేమందరం ముందుకు వచ్చాము. అలాగే ఇంకొందరు ముందుకొచ్చి గుడిని ఇంకా అభివృద్ధి చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆలయానికి ఏదైనా చేయాలి అన్న ఆలోచనతోనే ఈరోజు వచ్చి 10,000 రూపాయలు ఈ సాయం చేయడం జరిగింది. అలాగే ఇంకా ముందు కూడా ఈ ఆలయానికి ఏమైనా అవసరం పడ్డా, ఏమైనా పనులు పడ్డా ముందుండి నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. అలాగే మా మిత్రుల సాయంతో కూడా ముందుకొచ్చి ఇంకా పనులు చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఈ కార్యక్రమంలో దేవి రాజలింగయ్య, దేవి పోచయ్య, పిట్టల స్వరూపారాణి, రాము తదితరులు పాల్గొన్నారు.